ఐశ్వర్య గారు వచ్చేసినట్టున్నారు. ఐశ్వర్య గారు, థ్యాంక్ గాడ్. కరెంట్ షాక్ కొట్టింది, కానీ షాక్ కొట్టిన తర్వాతే నేను ఇంకా యాక్టివ్ అయ్యాను. అవును, నేను అసలు సంగతే మర్చిపోయాను. ఇంతకీ నువ్వెక్కడికెళ్ళావు? ఉదయం మీరు ఇంట్లో లేరా? ఆ టైంలో నాకు పాస్పోర్ట్ ఆఫీస్ నుంచి ఫోన్ చేశారు. చూసావా అమూల్య, ఎంత ప్రమాదం తప్పిందో? ఒకవేళ వాళ్ళు నిన్ను చూసుంటే ఏం జరిగేదో. అవును ఐశ్వర్య గారు, నాకు మాత్రం చాలా భయం వేసింది. మళ్ళీ పార్థు గారికి ఏం జరుగుతుందో నా వల్ల అని. అందుకే వెంటనే వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసాను. అమూల్య, నువ్వేం టెన్షన్ పడకు. త్వరలోనే నిన్ను న్యూజిలాండ్ కి పంపే బాధ్యత నాది. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. అమూల్య, 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 అమ్మా అమూల్య, ఎక్కడున్నావమ్మా? తొందరగా ఇంటికి రామ్మా. ఒరే పార్థు, మీ అమ్మని ఈ పరిస్థితిలో చూస్తూ ఉంటే చాలా బాధగా భయంగా ఉందిరా. అమూల్య, అమూల్య కోసం ఎలా కలవరిస్తుందో చూడు. అమూల్య కోసం ఎక్కడెక్కడో వెతికానా, ఇప్పటికి వెతికిస్తూనే ఉన్నాను. కానీ తను ఎక్కడుందో మాత్రం ఆచూకీ తెలియడం లేదు. ఇక్కడ అమ్మని చూస్తే మాత్రం చాలా టెన్షన్గా ఉంది. అమ్మకి ఏదైతే నేను తట్టుకోలేను. అమూల్య, నానా, అమూల్య, అమ్మ మామూలు స్థితికి రావాలంటే ఒక పని చేస్తాను. అమూల్య, నాన్న, ఈ ఫోన్లో ఇంతకుముందు అమ్మతో అమూల్య మాట్లాడిన మాటలున్నాయి. అమూల్య, అవి వినిపిస్తే అమ్మ ఖచ్చితంగా మామూలు స్థితికి వస్తుంది. అమూల్య, 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 అత్తయ్య గారు, అమూల్య, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు, అత్తయ్య గారు. మీరంటున్నట్టు నేను కాదత్తయ్య గారు దేవతని. కోడల్లో కూడా కూతుర్ని చూసుకోగలిగే మంచి మనసున్న మీరు నిజమైన దేవత. దేవత, 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 దేవత. పార్థు, అమూల్య ఇంటికొచ్చింది కదా? అమూల్య ఇంటికొచ్చింది కదా? అమ్మా, అది అమూల్య నన్ను అత్తయ్య అని పిలిచిందిరా. నాకు ఆ మాటలు బాగా వినిపించాయి. ఇంతకీ నా కోడలు ఎక్కడా? నా కోడలు ఎక్కడ్రా? చెప్పరా? అమ్మా, మాట్లాడవేంట్రా? నా కోడలు ఎక్కడా? అమ్మా, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు మామూలు స్థితికి రావాలని, నేనే కావాలని సెల్లో ఉన్న అమూల్య మాటలు వినిపించానా? ఆ మాటలు నీకు వినిపించాయమ్మా?
అమూల్య ఇంకా ఇంటికి రాలేదన్నమాట. నా కోడలు ఇక్కడ లేదన్నమాట. నా కోడలు ఇక్కడ లేదన్నమాట. నా కోడలు అమూల్య. అమ్మా అమ్మా అన్నపూర్ణ. అమ్మా ఏమైందమ్మా? అన్నపూర్ణ అమ్మ లేమ్మా. అన్నపూర్ణ ప్లీజ్ మాట్లాడన్నపూర్ణ. అమ్మా కళ్ళు తెరవమ్మా. అమ్మా ప్లీజ్ కళ్ళు తెరవమ్మా. అమ్మా కళ్ళు తెరవమ్మా. ఒరే పార్దు, డాక్టర్ చెప్పినట్లు మీ అమ్మ కోమాలకు వెళ్ళేలాగుందిరా. నాకు చాలా భయం వేస్తుందిరా. నో, అలా జరగడానికి వీల్లేదు. నేను మా అమ్మను బతికించుకుంటాను. సేవలు చేసి బతికించుకుంటాను. పార్దు, ఈ పరిస్థితుల్లో మీ అమ్మని హాస్పిటల్కి తీసుకెళ్ళినా లాభం లేదురా. ఎందుకంటే ఆవిడ్ని పూర్తిగా నయం చేయడం మా వల్ల కాదని డాక్టర్స్ కాన్ఫిడెంట్గా చెప్పేశారు. అందుకే ఒక పని చేస్తానురా. ఆయుర్వేదం తెలిసిన ఓ సిద్ధాంతం ఉన్నారు. ఆయన నాకు బాగా తెలుసు. ఆయనను రమ్మని కబురు చేస్తాను. ఆయన వస్తే మీ అమ్మ ఖచ్చితంగా రికవర్ అవుతుందని నమ్మకం నాకుంది. ఇప్పుడే ఆయనకు ఫోన్ చేస్తాను. పార్దు, ఐశ్వర్య గారండి. ఈ ఐశ్వర్య గారు ఎప్పుడు ఎక్కడ ఉంటుందో కూడా తెలీదు. ఐశ్వర్య గారు, ఐ లవ్ యూ రా పార్దు. ఐ లవ్ యూ. ఉదయం అయితే చాలు ఇలాగే నీ ఫొటోస్తో గడపాలనిపిస్తుంది. కలయా నిజమా తొలిరే హాయి మహిమా అలవాటు లేని సుఖమా
అడిగున్నాడతనమా ఇకనైన మేలుకొనుమా కలయా నిజమా తొలిరే హాయి మహిమా కలయా నిజమా తీర్చవాంటున్నది కుర్ర కళ్ళు చీరగళ్ళలో దారే లేక తిరుగుతున్నవి నిజమా తొలిరే హాయి మహిమా కలయా నిజమా చేయవేయనా సేవ చెయ్యనా ఓయనే ఒయ్యారమా ఆగలేని ఆకలేమిటో పైకి పైకి దూకుతున్నది అంత మాయగా అనిపించే కాలము కలయా నిజమా తొలిరే హాయి మహిమా కలయా నిజమా తొలిరే హాయి మహిమా ఐశ్వర్య గారు ఇక్కడున్నారా? ఇదేంటి అమూల్య ఎట్టొస్తుంది? ఐశ్వర్య గారు
చాలు ఉదయ్ గారి ఫోటోలు పట్టుకొని ముద్ర పెడతారు. ఇప్పుడేమో నా భర్త పార్థు గారి ఫోటో పట్టుకొని ఐ లవ్ యూ అంటున్నారు. అసలు ఏంటిదంతా? రాత్రి ఉదయ్ గారు కావాల్సి వచ్చారు, పగలు మా ఆయన కావాల్సి వచ్చారా? ఏంటి ఐశ్వర్య ఇదంతా? అసలు నీ ఒంటి మీద స్పృహ ఉందా? నువ్వేం చేస్తున్నావు నీకు తెలుస్తుందా? అమూల్య, నీకు విషయం మొత్తం తెలిసిపోయింది కాబట్టి నేను కూడా ఓపెన్ అవ్వడం తప్పట్లేదు. నేను పార్థుని కాలేజ్ డేస్ నుంచి ప్రేమిస్తున్నాను. నాకెంతో మంది అబ్బాయిలు ప్రపోజ్ చేశారు, కానీ నేను మాత్రం పార్థునే ఇష్టపడ్డాను. పార్థుకి ఐ లవ్ యూ చెప్పడానికి తప్పించేదాన్ని, కానీ ఎందుకో చెప్పలేకపోయేదాన్ని. ప్రేమ పుట్టడం ఆలస్యం అవ్వచ్చు, కానీ చెప్పడం లేట్ చేయకూడదు. అలా నేను చెప్పుకుపోవడం వల్ల నువ్వు పార్థు లైఫ్లోకి ఎంటర్ అయ్యావు. అసలు నేను కల్లో కూడా ఊహించిన విధంగా పార్థు నిన్ను పెళ్లి చేసుకుని తీసుకొచ్చాడు. అయితే ఇప్పుడేమంటావు? నాకు పార్థు కావాలి అంటాను. పార్థు కోసం ఏమైనా చేస్తాను అంటాను. నీకసలు సిగ్గుందా? ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిల్ని ఎలా ప్రేమిస్తుంది? అసలు నీలాంటి వాళ్ళ దగ్గర నేను ఒక క్షణం కూడా ఉండను. అమూల్య, ప్లీజ్, నేను చెప్పేది విను. వినను. అమూల్య, అమూల్య, అమూల్య! అమూల్య, 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 నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. నేను నిన్ను వెళ్ళను. ఐశ్వర్య, మరీ అదిగా నా కడ్డు రాకు. ప్లీజ్ అమూల్య, ఆగు. నువ్వెలాగో పార్థుని భర్తగా ఫీల్ అవ్వడం లేదు. మీరిద్దరూ ఎలాగో విడిపోతారు. అలాంటప్పుడు నేను పార్థుని ప్రేమించడంలో తప్పే ఉంది. పార్థు గారి గురించి నాకు బాగా తెలుసు. నిన్న ఆయన లైక్ చేయరు, లవ్ చేయరు. నువ్వు కోటి జన్మలెత్తినా సరే పార్థు గారిని సొంతం చేసుకోలేవు. నో, నువ్వు వెళ్ళకూడదు. నేను వెళ్ళనివ్వను. నేను చెప్పేది కాస్త ప్రశాంతంగా వినమూల్య. నువ్వెలాగో రేపు మాపో న్యూజిలాండ్ వెళ్ళిపోతావు. నీ జీవితం అక్కడే గడుపు. ఇక్కడ నేను పార్థుని పెళ్లి చేసుకుని నేను నా జీవితాన్ని గడిపేస్తాను. ఓహో, అందుకేనా నన్ను నీ ఇంట్లో పెట్టి తెలివిగా న్యూజిలాండ్ పంపించి నువ్విక్కడ పార్థు గారిని పెళ్లి చేసుకుందామని ప్లాన్ చేశావా? అమ్మో అమ్మో అమ్మో, ఎంత ప్లాన్ చేశావు! ఇవన్నీ తెలియక నువ్వేదో మంచిదాన్ని అనుకుని నేను మోసపోయాను. కానీ నువ్వింత కుట్ర చేస్తావని నేను అస్సలు ఊహించలేకపోయాను. ఇక నేను ఇంట్లో ఒక క్షణం కూడా ఉండను. నేను వెళ్ళనివ్వను. వీల్లేదమూల్య, నువ్వు వెళ్ళడానికి వీల్లేదు. మరీ అదిగా బ్యాగ్ వదులు. నో, వదలను. నువ్వు వెళ్ళడానికి నేను ఒప్పుకోను. హే అమూల్య, నన్ను కొడతావా? ఏమైనా అనుమానమా? ఒక క్షణం కూడా ఇక్కడ ఉండను. అమూల్య, నువ్వెక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఐశ్వర్య, వదులు. నువ్వు వదులు. వదులు ఐశ్వర్య. నేను వెళ్ళనివ్వను. నువ్వెలా వెళ్తావా నేనే చూస్తాను. నేను అమాయకురాల్ని, పల్లెటూరు దాన్నని తక్కువ అంచనా వేస్తున్నావేమో. తేడా వస్తే కాళ్ళు చేతులు విరిచి అవతల పడేసే శివంగిన్నేను.
నీకసలు ఇలా బుద్ధి రాదే? ఏంటి, నువ్వు పార్థు గారిని ప్రేమిస్తున్నావా? పగలు పార్థు గారు, రాత్రి ఉదయ్ గారా? వదలకూడదే. క్షమించు ప్లీజ్, నన్ను క్షమించు ప్లీజ్, నన్ను క్షమించు, నీకు దండం పెడతాను ప్లీజ్. లే పైకి. ఏంటి, నన్నే కొడతావా? నన్ను వతిమలాడుతుంటే నా మీద తిరగబడతావా నువ్వు? చావే, చావు. రేపు సాయంత్రం 6 గంటల లోపల మీ కోడలు ఈవిడకి కనిపించకపోతే ఈవిడ బ్రతకదు.